హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సందీప్ కొనిదెల. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏందంటే స్కామ్ ఆన్ అబ్రాడ్ ఎంబీబీఎస్. అబ్రాడ్ ఎంబీబీఎస్ మీద జరిగే కుట్ర ఏంటి? స్కామ్స్ ఏంటి? ఎలాంటి టైప్ ఆఫ్ కుట్రలు, ఎలాంటి టైప్ ఆఫ్ స్కామ్స్ అబ్రాడ్ ఎంబీబీఎస్ అంటే స్టూడెంట్స్ మీద, యూనివర్సిటీస్ మీద, కంట్రీస్ మీద జరుగుతాయి. ఈరోజు మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే ముందు ఆ యూనివర్సిటీలో ఎంతమంది స్టూడెంట్స్ ఇంతకుముందే చదువున్నారు, ఆ యూనివర్సిటీ నుంచి ఎంతమంది బ్యాచెస్ పాస్ అయి ఉన్నాయి, ఆ యూనివర్సిటీలో ఎంతమంది స్టూడెంట్స్ ఎఫ్ఎంజీఈ పాస్ అయి ఉన్నారు, ఎంతమంది రిజిస్ట్రేషన్ లైసెన్స్ తీసుకుని వచ్చున్నారో చెక్ చేసుకోవాలి. లేదంటే మనం వెళ్ళే కంట్రీకి కానీ, మనం వెళ్ళే యూనివర్సిటీకి కానీ ఫస్ట్ మన బ్యాచ్ అయి ఉంటుంది, అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిటీ మనకు తెలియదు, ఫ్యాకల్టీ ఎలా చెప్తారో తెలియదు, ల్యాబ్ ఫెసిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాడివర్స్ అండ్ మోర్ ఓవర్ టీచింగ్ ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ మనం తెలియకుండా ఏ కంట్రీ కంటే ఆ కంట్రీకి వెళ్ళి, ఏ యూనివర్సిటీ కంటే ఆ యూనివర్సిటీకి వెళ్ళి ఏదో కన్సల్టెంట్ చెప్పారనో, లేకపోతే టీవీలో వచ్చిందనో, ఇంకొక యూట్యూబ్ ఛానల్లో వచ్చిందనో, లేక స్టూడెంట్స్ కన్సల్టెంట్ చెప్పారు. ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్టూడెంట్ కన్సల్టెంట్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎటువంటి అథెంటికేషన్ లేకుండా వాళ్ళు నోటిఫికేషన్ చెప్తారు. ఎందుకంటే అక్కడ యూనివర్సిటీ గురించి వాళ్ళు తెలియదు, అక్కడ జరిగే పరిస్థితి వాళ్ళకి తెలియదు. కొంతమంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్, అలానే స్టూడెంట్ కన్సల్టెంట్స్ వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు చదువుకునే పిల్లలు కదా, వీళ్ళకి ఏం చేస్తారంటే ఈజీ మనీ కావాలి. ఈజీ మనీ కోసం ఏం చేస్తారంటే పక్కన కన్సల్టెంట్ కానీ, లేకపోతే ఇతర ఏ కారణాల వల్ల కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి యూనివర్సిటీ గురించి ఒకటి మంచిగా కానీ లేదా చెడ్డగా కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మమ్మల్ని చాలా మంది స్టూడెంట్ కన్సల్టెంట్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ కన్సల్ట్ అవుతుంటారు. మేము ముఖమాటం లేకుండా వద్దు అని చెప్తాం. కారణం ఏంటంటే యూనివర్సిటీకి వెళ్ళేది మేము, యూనివర్సిటీ అథెంటికేషన్ ఉంది మాకే, చెప్పాల్సింది కూడా మేమే. ఎందుకంటే మేము యూనివర్సిటీ అఫీషియల్ ఏజెంట్ కాబట్టి ఎవరు పడితే వాళ్ళు యూనివర్సిటీ గురించి చెప్తాము అంటే పొరపాటున ఎవరైనా కేసు వేస్తే అది చాలా పెద్ద కేసు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూనివర్సిటీకి సంబంధం లేదనుకున్నాము, నేను ఆ దేశానికే వెళ్ళలేదు, నేను ఒక దేశానికి వెళ్ళకుండా యూనివర్సిటీ చూడకుండా ఆ యూనివర్సిటీకి నేను ప్రమోట్ చేస్తున్నా అంటే వైదర్ ట్విట్టర్, ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నేను కానీ ప్రమోట్ చేస్తున్నట్లయితే, ఎవరైనా కానీ కేసు వేసినట్లయితే అది క్రైమ్ అవుతుంది. ఎందుకంటే ప్రోడక్ట్ ఒక నాణ్యత, అంటే యూనివర్సిటీ ఒక నాణ్యత, కంట్రీ ఒక నాణ్యత తెలియకుండా మనం ప్రమోట్ చేయకూడదు. కొంతమంది జీవితాలు, కొంతమంది స్టూడెంట్స్ జీవితాలు, కొంతమంది ఫ్యామిలీస్ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. డియర్ స్టూడెంట్ కన్సల్టెంట్స్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, మీరు ముఖ్యంగా ప్రమోట్ చేసే ముందు ఇవన్నీ ఆలోచించి మాత్రమే ప్రమోట్ చేయండి. లేకపోతే ఎవరైనా లీగల్గా యాక్షన్ తీసుకున్నట్లయితే చాలా సఫర్ అవుతారు. మీ ఛానల్ వెళ్ళిపోతుంది, మీ నేమ్, మీరు డీఫేమ్ అయిపోతారు. ముఖ్యంగా మనం ఒక దేశాన్ని ఎంచుకునే ముందు, ఒక కన్సల్టెన్సీని ఎంచుకునే ముందు, ముఖ్యంగా కన్సల్టెన్సీ ఎన్ని సంవత్సరాల నుంచి యూనివర్సిటీని ప్రమోట్ చేస్తారు, వాళ్ళు ఏ యూనివర్సిటీస్ వాళ్ళకి టైఅప్ ఉంది, వాళ్ళు ఎన్నిసార్లు ఆ కంట్రీస్కి వెళ్ళొచ్చారు, వాళ్ళే ఆ స్టూడెంట్ తీసుకుని వదిలిపెడుతున్నారా లేరా ఇవన్నీ కనుక్కొని ఆ తర్వాత మాత్రం యూనివర్సిటీలో చేరండి. ఆ తర్వాత మాత్రం ఆ కన్సల్టెన్సీని ఎంచుకోండి. వెళ్ళే ముందు 1-4 సార్లు చెక్ చేసుకుని ఆ తర్వాత మాత్రం. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు ఫస్ట్ ఆ కంట్రీలో ఎంతమంది స్టూడెంట్స్ ఎవరైనా చదవచ్చున్నారా లేరా, ఆ కంట్రీలో ఎంతమంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ పాస్ అయి ఉన్నారు, మీరు ఎంచుకున్న యూనివర్సిటీ కానీ స్టూడెంట్ కానీ ఆ కంట్రీ ఎంతమంది ఇండియన్ స్టూడెంట్స్ చదువున్నారు, ఎంతమంది మెడికల్ డిగ్రీ పాస్ అయ్యారు, అలానే ఎంతమంది ఎఫ్ఎంజీఈ కానీ లేదా లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే చేరండి. అండ్ మోర్ ఓవర్ యూనివర్సిటీ యొక్క నాణ్యత ప్రమాణాలు, కారణం ఏంటంటే WHO రిజిస్టర్ అయిందా, మన ఇండియన్ గవర్నమెంట్ గుర్తించిందా, ఓల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో లిస్టెడ్ అయిందా లేదా, ఇలా చాలా పారామీటర్స్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మన యూనివర్సిటీకి వెళ్ళే ముందు, ఆ కంట్రీని చూస్ చేసుకునే ముందు. ఏదో చెప్తారు ఏషియన్ కంట్రీ అను, ఆ కంట్రీ అని, ఈ కంట్రీ అని చెప్తున్నారు, వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే దానివల్ల మనకే డ్యామేజ్. ఇంకా హిందీ మాట్లాడే రాష్ట్రాలు జరిగే ఒక స్కామ్ ఏంటంటే, వీళ్ళు 1-4 యూట్యూబ్ ఛానల్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేత స్టార్ట్ చేయిస్తున్నారు. యూనివర్సిటీ పేరు మరియు యూనివర్సిటీ ఉండే ఏరియా పేరు పలకడం చేత కానీ చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేత కూడా నార్త్ ఇండియాలో, హిందీ స్పీకింగ్ స్టేట్స్లో ప్రమోట్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ మీరు ఎంచుకున్న యూనివర్సిటీలో ఇంతకుముందు మీ సీనియర్స్ ఎన్ని బ్యాచెస్ పాస్ అయ్యి, పాస్ పర్సెంట్ ఎంత, ఎన్ని బ్యాచెస్ బయటకు వచ్చాయి, అలానే పాస్ పర్సెంటేజ్ ఎంత కూడా చెక్ చేసుకోవాలి. కొంతమంది ఏజెంట్స్ ఏం చేస్తా అంటే వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ తోటి ఆ కంట్రీ ఈ కంట్రీ అని చెప్పేసి కొన్ని పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వారు, అంటే మనకి తెలిసిందే కదా, ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి త్రూఅవుట్ ఇండియా. అది తెలుగు స్టేట్స్ కానివ్వండి, అలానే హిందీ స్పీకింగ్ స్టేట్స్ కానివ్వండి, తమిళ స్పీక్ స్టేట్ కానివ్వండి,
రియల్ ఎస్టేట్ అయినా కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇటీవల ఒక 3 సంవత్సరాల నుంచి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా మిమ్మల్ని గ్లూమ్ చేస్తారు. ఎందుకంటే బాగా ప్రమోషన్ చేసేసి ఒక ప్రోడక్ట్ని మీ చేత కొనియాలంటే, అంటే సేల్ కాని ప్రోడక్ట్కి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. సో ఇంతకుముందు అలానే ఇప్పుడైతే ఇప్పుడు ఇంతకుముందు మీరు చూడండి, అలానే కొన్ని కంట్రీస్లో ఎంబీబీఎస్ చాలా ఇప్పుడు అలానే చాలా ఎక్కువ ప్రమోట్ చేసి చాలామంది స్టూడెంట్స్ పంపించి ఈరోజు వాళ్ళ సర్టిఫికేట్ ఇండియాలో చెల్లకపోవడం వల్ల పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ చాలా బాధపడుతున్నారు. ఒకవేళ మీరు రష్యా వెళ్తున్నట్లయినా కానీ మీరు సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీలో ఎంతమంది ఇండియన్ స్టూడెంట్స్ ఇంతకుముందు చదువున్నారు, అలానే ఎంతమంది పాస్ అయి ఉన్నారు, ఎంతమంది గాజ్ ఎగ్జామినేషన్ రాశారు, ఎంతమంది గాజ్ ఎగ్జామినేషన్ రాసి రిజిస్ట్రేషన్ తీసుకున్నారు, అలానే ఎంతమంది ఎఫ్ఎంజీ ఇండియాలో పాస్ అయ్యారు, ఏ హాస్పిటల్లో పనిచేస్తారో తెలుసుకోండి. మీరు రష్యా వెళ్ళే ముందు కూడా చెక్ చేసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు వెళ్తుంది పూర్తి ఇంగ్లీష్ మీడియమా లేదా బైలాంగ్వల్ యూనివర్సిటీయా. ఎందుకంటే రష్యాలో చాలా మంది 10 లక్షలకి ఎంబీబీఎస్ అయిపోతుంది, 12 లక్షలకి ఎంబీబీఎస్ అయిపోతుంది. నిజమే, అది బైలాంగ్వల్ యూనివర్సిటీలో మాత్రమే సాధ్యం అవుతుంది. ఇంగ్లీష్ మీడియం యూనివర్సిటీస్లో మినిమం 16 లక్షల నుంచి 21 లక్షలు అవుతుంది. ఇది గుర్తించాలి స్టూడెంట్స్, మీరు ఎంబీబీఎస్ ఇది గుర్తించాలి స్టూడెంట్స్ మరియు పేరెంట్స్. మీరు మీ బాబుని కానీ పాపను కానీ బయట కంట్రీలో ఎంబీబీఎస్ చేయడానికి పంపిస్తాం, అదే రష్యాలో ఎంబీబీఎస్ చేయడానికి పంపిస్తాం. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, బీ కాన్షియస్. మీరు అడ్మిషన్ తీసుకునే ముందు 1-4 సార్లు కన్సల్టెన్సీ మరియు యూనివర్సిటీని చెక్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే చేర్చండి. మీరు స్టూడెంట్ కన్సల్టెన్స్ ద్వారా కానీ లేకపోతే సబ్ ఏజెన్స్ ద్వారా కానీ మీరు కానీ ఎంబీబీఎస్ చేరినట్టయితే ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని చేర్చినా కానీ వాళ్ళకి యూనివర్సిటీలో ఎటువంటి అథెంటికేషన్ ఉండదు, యూనివర్సిటీ మీద ఎటువంటి ఫోన్ ఉండదు. కారణం ఏంటంటే మీరు 6 ఏళ్ళు అక్కడ చదువుకోవాలి, 6 ఏళ్ళు చదువుకునే టైంలో మీకు ఎటువంటి ప్రాబ్లం రావచ్చు రాకపోవచ్చు, మనం కీడించి మేలించి అంటారు పెద్దలు. ఒకవేళ మనకి ప్రాబ్లం వచ్చినట్లయితే దాన్ని ఒక అథెంటిక్ కన్సల్టెంట్, యూనివర్సిటీ అథెంటిక్ ఏజెంట్ మాత్రమే దాన్ని సాల్వ్ చేయగలరు. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. మిమ్మల్ని తీసుకున్న సబ్ ఏజెంటో లేకపోతే మిమ్మల్ని చేసిన స్టూడెంట్ ఏజెంటో చేయరు. కారణం ఏంటంటే అతనే స్టూడెంట్, అతని మాట యూనివర్సిటీ ఎందుకు ఉంటుంది, ఉండాల్సిన అవసరం ఏంటి, వాళ్ళకి ఏ పాలసీ, ఆ కంట్రీ పాలసీస్ వాళ్ళకి ఏం తెలుసు. కానీ ఆ స్టూడెంట్ ఏజెన్సీకి కానీ ఈ సబ్ ఏజెన్సీకి కానీ బైలాస్ మాత్రం ఏం తెలుసు, ఏదో పేపర్లు రాసిందో లేకపోతే ఈ కన్సల్టెంట్ చెప్పిందో విని మిమ్మల్ని గ్లూమ్ చేస్తారు. దీని పేరెంట్స్ మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు అడ్మిషన్ తీసుకునే ముందు 1-4 సార్లు ఆలోచించి చెక్ చేసి ఆ తర్వాత మాత్రమే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.